హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ విజేకే అకాడమీ. ఏపీటెట్ 2026 పేపర్ 2 నందు గరిష్ట మార్కులు సాధించడానికి ఫిజికల్ సైన్స్లో ఇవ్వబడిన లేటెస్ట్ టెట్ సిలబస్ మరియు 8th, 9th, 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ప్రతి టాపిక్ను కవర్ చేస్తూ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మీకు అందిస్తున్నాం. ఏపీటెట్ ఫిజికల్ సైన్స్ సిలబస్ నందు మొత్తం 23 చాప్టర్స్ ఇవ్వబడినవి. ఇప్పటికే మన ఛానల్లో మొదటి 10 చాప్టర్స్ కు సంబంధించిన వీడియోస్ను అప్లోడ్ చేసి ఉన్నాం. ఈ వీడియోలో మనం లోహశాస్త్ర సూత్రాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ పాఠ్యాంశం నందలి సిలబస్ లో ఇచ్చిన అన్ని సబ్ టాపిక్స్ కవర్ అయ్యే విధంగా టెట్ స్టాండర్డ్ లో బిట్స్ తయారు చేసి మీ ముందుకు తీసుకొచ్చాం. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే ఈ పాఠ్యాంశం నుంచి ఇచ్చిన ఏ బిట్ నైనా మీరు సులభంగానే ఆన్సర్ చేస్తారు. ఒకసారి సిలబస్ లో ఇచ్చిన సబ్ టాపిక్స్ మీరు చూసినట్టయితే ఈ సబ్ టాపిక్స్ అన్ని కవర్ అయ్యే విధంగా ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేశాము. ఒకసారి చూద్దాం. మొదటి ప్రశ్న, క్రింది వాక్యాల్లో ఖనిజము మరియు ధాతువుల మధ్య సరియైన సంబంధాన్ని వివరించే ప్రవచనం ఏది? ఇది మనకి తెలిస్తే కరెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతాం. అలా కాకుండా ఆన్సర్స్ నుంచి మనం కరెక్ట్ దాన్ని ఎంచుకోవాలనుకున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా మనం కన్ఫ్యూజ్ అయిపోతాం ఇటువంటి బిట్లలో. సో ముందు కరెక్ట్ ఆన్సర్ ఏంటన్నది మన బ్రెయిన్ లోకి వచ్చేసేయాలి. సో దీన్ని నేను వివరణతో వివరిస్తాను. అప్పుడు మీకు ఆ విషయం ఏంటన్నది కరెక్ట్ గా తెలుస్తుంది. దానివలన ఆన్సర్ ఏంటన్నది కూడా కరెక్ట్ గా మనం ఆప్షన్స్ నుంచి గెస్ చేయగలుగుతాం. సో ముందుగా వివరణ చూద్దాము. సరియైన సమాధానం ఏంటంటే అన్ని ధాతువులు ఖనిజాలు అవుతాయి, కానీ అన్ని ఖనిజాలు ధాతువులు కావు. ఎందుకన్నది ఒకసారి చూద్దాం. అసలు ముందు ధాతువు అంటే ఏంటి, ఖనిజం అంటే ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకృతిలో లభించే లోహ సమ్మేళనాలను ఖనిజాలు అంటారు. ఏ ఖనిజం నుండి అయితే లోహాన్ని తక్కువ ఖర్చుతో లాభదాయకంగా మరియు సులభంగా నిష్కరించవచ్చు దానిని మాత్రమే ధాతువు అంటారు. కాబట్టి అన్ని ధాతువులు ఖనిజాలే అవుతాయి, కానీ అన్ని ఖనిజాలు ధాతువులు కావు. ఒక ఉదాహరణ చూద్దాం. సాధారణంగా మట్టిలో అల్యూమినియం ఉన్నప్పటికీ అది కేవలం ఖనిజం మాత్రమే. బాక్సైట్ అనేది దాని ధాతువు. తర్వాత ప్రశ్న చూద్దాం. ప్రకృతిలో అతి తక్కువ క్రియాశీలత కలిగి ఉండి గాలి మరియు నీటితో సులభంగా చర్య జరపకుండా స్వేచ్ఛా స్థితిలో దొరికే లోహాల సరి అయిన జత ఏది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఆప్షన్స్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆప్షన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే మాక్సిమం మీరు కరెక్ట్ ఆన్సర్ కే రీచ్ అవుతారు. ఏ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నారు? ఎస్, కరెక్ట్. బంగారం మరియు ప్లాటినం. క్రియాశీలత శ్రేణిలో అత్యంత దిగువన ఉండే బంగారం, ప్లాటినం వంటి లోహాలు రసాయనికంగా చాలా స్థిరమైనవి. ఇవి వాతావరణంలోని గాలి, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ మరియు తేమలతో చర్య జరపవు. కాబట్టి ఇవి ప్రకృతిలో మూలక రూపంలో అంటే స్వేచ్ఛా స్థితిలో లభిస్తాయి. ఇంకా మిగిలిన ఆప్షన్స్ లో ఉన్నవన్నీ కూడా మనకి ఆక్సిజన్ తో బాగా రియాక్ట్ అవటం వలన అవి మూలక రూపంలో అంత సులభంగా అయితే మనకి లభించవు. తర్వాత ప్రశ్న, అల్యూమినియం లోహాన్ని లాభదాయకంగా నిష్కరించడానికి అంటే వెలికి తీయటానికి ఉపయోగించే అత్యంత ముఖ్యమైన ఖనిజము లేదా ధాతువు ఏది? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టు. చాలాసార్లు నేరుగా అడుగుతున్నాడు. బాక్సైట్. అల్యూమినియం వెలికి తీయడానికి వాడే ప్రధాన ధాతువు బాక్సైట్. బాక్సైట్ అంటే Al2O3 2H2O. హెమటైట్ అనేదేమో ఐరన్ యొక్క ముఖ్యమైన ధాతువు. అదేవిధంగా లెడ్, దాన్ని సీసం అంటాం. సీసం యొక్క ధాతువు గెలేనా. అదేవిధంగా జింక్ యొక్క ధాతువు జింక్ బ్లెండ్. ఈ 4 కనుక మీరు నేర్చుకున్నట్టయితే ఈ 4 వాటిలోంచి ఏదో ఒకటి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ లో అయితే అడుగుతున్నాడు. ఏదో ఒక బిట్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఈ 4 గుర్తుపెట్టుకోండి. అల్యూమినియానికి బాక్సైట్, ఐరన్ కి హెమటైట్, కెమికల్ ఫార్ములా కూడా ఇంపార్టెంట్ Fe2O3. అదేవిధంగా లెడ్, దాన్ని సీసం అంటాం. సీసం యొక్క ధాతువు గెలేనా PbS. జింక్ యొక్క ధాతువు జింక్ బ్లెండ్ ZnS. ఇది ఒకసారి మ్యాచింగ్ లో కూడా ఇస్తున్నాడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ బిట్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది లోహాలను వాటి రసాయన క్రియాశీలత పెరిగే క్రమంలో అమర్చిన సరైన వరుసను గుర్తించండి. ఇటువంటి బిట్టే మనకి ముందు బిట్లలో కూడా వచ్చింది బంగారం గురించి. బంగారానికి అతి తక్కువ రసాయన క్రియాశీలత ఉంటుంది. దాని ప్రకారం మీరు గుర్తించినా గానీ ఆప్షన్ 1 అయితే మీరు ఖచ్చితంగా చేరుకుంటారు. కానీ అన్ని నేర్చుకుంటే మీకు ఫర్దర్ గా బాగా ఉపయోగం. అతి తక్కువ క్రియాశీలత ఉన్నది ఫస్ట్ బంగారం, దానికన్నా కొంచెం ఎక్కువ కాపరు, దానికన్నా కొంచెం ఎక్కువ జింక్, దానికన్నా అత్యంత క్రియాశీలత కలిగిన లోహం ఏంటంటే సోడియం. ఈ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకా తర్వాత ప్రశ్న చూద్దాం. ధాతువును సాంద్రీకరించేటప్పుడు ఏ సందర్భంలో చేతితో ఏరివేయటం అనే పద్ధతి అత్యంత అనువైనదిగా మారుతుంది? ఇది మీకు ఆప్షన్స్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే మనం గెస్ చేయగలుగుతాం. ఒకసారి ఆప్షన్స్ ఒకసారి మీరు
4 చదివినట్టయితే చాలా ఈజీగా తెలిసిపోతుంది. చేతితో ఏరివేయటం. ఎప్పుడు చేత్తో ఏరివేయగలుగుతాం? ఆప్షన్ బి అనేది కరెక్ట్. ధాతువు మరియు మలినాలు రంగు, పరిమాణము లేదా ఆకృతుల్లో స్పష్టమైన వ్యత్యాసం ఉన్నప్పుడు మాత్రమే మనం వాటిని చేతితో ఏరివేయగలుగుతాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. తర్వాత ప్రశ్న, బరువైన ధాతువు రేణువుల నుండి తేలికపాటి మలినాలను వేరు చేయడానికి ఉపయోగించే నీటితో కడగటం అనే పద్ధతి క్రింది ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? ఇది కూడా చాలా మంచి బిట్. ఇది కూడా ఆప్షన్ మీరు 4 ఆప్షన్ని పరిశీలించినట్టయితే ఖచ్చితంగా ఒక ఆప్షన్గా వస్తారు. అదే కరెక్ట్ ఆన్సర్. ఏంటది? ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఈ పద్ధతిలో వాలుగా ఉండే కంపించే బల్లపై ధాతువు పొడిని ఉంచి నీటి ప్రవాహాన్ని వేగంగా పంపుతారు. సాంద్రత ఎక్కువగా గల బరువైన రేణువులు బల్లపైనే నిలిచిపోతాయి. సాంద్రత తక్కువ గల తేలికపాటి వ్యర్థాలు అంటే మట్టి, ఇసుక అటువంటివి నీటి ప్రవాహంతో పాటు కొట్టుకుపోతాయి. ఇది విశిష్ట గురుత్వాల వ్యత్యాసంపై ఆధారపడుతుంది. ఇంకా తర్వాత ప్రశ్న చూద్దాం. సల్ఫైడ్ ధాతువుల సాంద్రీకరణకు ఉపయోగించే ప్లవన ప్రక్రియలో నురగను ఏర్పరచడానికి మరియు ధాతువు రేణువులను తడిపి పైకి తేల్చడానికి ఉపయోగించే నూనె ఏది? ఈ బిట్లోనే ఇంకో బిట్ కూడా ఉంది. సల్ఫైడ్ ధాతువులను సాంద్రీకరణకు ఉపయోగించే ప్రక్రియ ఏది అని కూడా ఎగ్జామ్ లో అడుగుతున్నాడు. అది ప్లవన ప్రక్రియ. ఆ ప్లవన ప్రక్రియలో నురగను ఏర్పరచడానికి మరియు ధాతువు రేణువులను తడిపి పైకి తేల్చడానికి ఉపయోగించే నూనె ఏంటంటే పైన్ నూనె లేదా యూకలిప్టస్ నూనె. దీని వివరణ కూడా ఇచ్చాము. ఒకసారి చూడండి. క్రింది వాటిలో అయస్కాంత వేరు చేయు పద్ధతి ద్వారా సాంద్రీకరించడానికి వీలైన ముఖ్యమైన ఖనిజం ఏది? గెస్ చేయొచ్చు. ఇది కూడా ఐరన్ రిలేటెడ్ గా ఉండాలి. ఐరన్ రిలేటెడ్ గా ఉన్నది ఏంటి? మాగ్నటైట్. మాగ్నటైట్ అనేది ఇనుము యొక్క ఖనిజం. దీనికి సహజమైన అయస్కాంత ఆకర్షణ ధర్మం ఉంటుంది. కాబట్టి కన్వేయర్ బెల్ట్ మరియు విద్యుదయస్కాంత రోలర్ పద్ధతి ద్వారా దీనిని అయస్కాంతేతర మలినాల నుండి సులభంగా వేరు చేయవచ్చు. ఇది కూడా అందరూ చాలా ఈజీగానే ఆప్షన్ గెస్ చేయగలరు. ఎప్పుడు అంటే మాగ్నటైట్ అనేది Fe3O4 అని తెలిస్తేనే, లేకపోతే మనం కరెక్ట్ గా దాన్ని గెస్ చేయలేం. తర్వాత ప్రశ్న, లోహ శాస్త్ర పరంగా గాంగ్ అనే పదం దేనిని సూచిస్తుంది? ఇది కూడా నేరుగా చాలా సార్లు అడిగినటువంటి బిట్. కింద ఆప్షన్స్ నుంచి కూడా మీరు చాలా కరెక్ట్ గా గెస్ చేయగలుగుతారు. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ. ధాతువుతో పాటు గనుల నుండి లభించే ఇసుక, మట్టి మరియు రాతి మలినాలు అన్నీ కలిపి ఉండేదాన్ని గ్యాంగ్ అంటారు. భూమి నుండి తవ్వి తీసిన ముడి ధాతువులతో పాటు ఉండే ఇసుక, సిలికా, రాతి ముక్కలు, మట్టి వంటి అనవసరమైన భౌతిక వ్యర్థాలను గ్యాంగ్ అంటారు. లోహాలను వేరు చేసే ముందు వీలైనంత ఎక్కువ గ్యాంగ్ను తొలగించడం తప్పనిసరి. తరువాతి ప్రశ్న, గ్యాంగ్ లో ఉండే అధిక ద్రవ్యభవన స్థానాలు గల కరగని మలినాలను సులభంగా తొలగించడానికి ధాతువుకు కలిపే బాహ్య రసాయన పదార్థాన్ని ఏమంటారు? ఇది చాలా ఈజీ. ఏమంటారు? ఆప్షన్ బి. ద్రవకారి. గ్యాంగ్ రేణువులు సులభంగా కరగవు. వీటిని రసాయనికంగా తొలగించడానికి కలిపే బాహ్య రసాయన పదార్థాన్ని ద్రవకారి ఫ్లక్ అంటారు. ఇది కరగని గ్యాంగ్ తో రసాయన చర్య జరిపి తక్కువ ద్రవ్యభవన స్థానం గల తేలికపాటి లోహ మలమైన స్లాగ్ ను ఏర్పరుస్తుంది. తర్వాత ప్రశ్న, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. ఇనుము నిష్కర్షణలో గాంగా ఉన్న సిలికా అంటే SiO2 ను తొలగించడానికి ఉపయోగించే క్షార ద్రవకారి మరియు ఏర్పడే లోహ మలం వరుసగా ఏవి? సరైన సమాధానం కాల్షియం ఆక్సైడ్ మరియు కాల్షియం సిలికేట్. వీటి రసాయన నామాలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఆమ్ల స్వభావం గల గ్యాంగ్ అయిన సిలికాను తొలగించడానికి క్షార ద్రవకారి అయిన కాల్షియం ఆక్సైడ్ ను కలుపుతారు. ఇవి బ్లాస్ట్ ఫర్నెస్ లో చర్య జరిపి ద్రవరూప లోహమలమైన కాల్షియం సిలికేట్ ను ఏర్పరుస్తుంది. ఆ రసాయన చర్యను కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి ఎగ్జామ్ లో అడుగుతున్నాడు. తరువాతి ప్రశ్న, సల్ఫైడ్ ధాతువులను ఆక్సిజన్ లేదా గాలి సమక్షంలో వాటి ద్రవీభవన స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద తీవ్రంగా వేడి చేసి ఆక్సైడ్లుగా మార్చే ప్రక్రియను ఏమంటారు? ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆక్సిజన్ లేదా గాలి సమక్షంలో. ఈ ఒక్క వర్డ్ బట్టి మనం ఆప్షన్ కరెక్ట్ గా ఎంచుకోగలుగుతాం. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం. భస్మీకరణమా భర్జనమా అనేది. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలిస్తే మీకు చాలా ఈజీగానే కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతారు. భర్జనము మీరు గుర్తుపెట్టుకోండి. ఆక్సిజన్ సమక్షంలో అయితే అది భర్జనము. ఆక్సిజన్ లేని సమక్షంలో అయితే దాన్ని భస్మీకరణము. ఈ రెండు వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సల్ఫైడ్ ధాతువును గాలి సమక్షంలో వేడి చేసే ఆక్సైడ్లుగా మార్చే ప్రక్రియను భర్జనము రోస్టింగ్ అంటారు. ఈ రసాయన చర్యలో సల్ఫర్ మలినాలు సల్ఫర్ డయాక్సైడ్ వాయువు రూపంలో గాలిలోనికి విడుదలవుతాయి. కింద మీకు రసాయన చర్య కూడా ఇవ్వడం జరిగింది. చూడండి. మరి భస్మీకరణం అనేది ఎప్పుడు చేస్తారు అంటే గాలి
లేదా ఆక్సిజన్ లేని సమక్షంలో వేడి చేసే ప్రక్రియని భస్మీకరణం అని అంటారు. ఈ రెండిటికి వేరియేషన్ మీకు బాగా గుర్తుండాలి. మళ్ళీ వచ్చింది చూడండి పెట్టు. గాలి లేదా ఆక్సిజన్ లేని వాతావరణంలో కార్బొనేట్ ధాతువులను తీవ్రంగా వేడి చేసి లోహ ఆక్సైడ్లుగా మార్చే ప్రక్రియను ఏమని పిలుస్తారు? ఇది కంగారులో ఒకదాని బదులు ఒకటి పెట్టేస్తాం. గాలి లేని అని ఇచ్చాడు. లేని అన్నప్పుడు దాన్ని ఏమంటారు? భస్మీకరణము. బాగా గుర్తుపెట్టుకోండి. భస్మీకరణం ఎవరికి చేస్తారంటే కార్బొనేట్ ధాతువులను. కార్బొనేట్ ధాతువులను గాలి లేకుండా తీవ్రంగా వేడి చేయడం ద్వారా వాటిలోని తేమను తొలగించి కార్బన్ డయాక్సైడ్ వాయువును బయటికి పంపి లోహ ఆక్సైడ్లుగా మార్చే పద్ధతిని భస్మీకరణము అంటారు. తరువాతి ప్రశ్న. ధాతువును ద్రవకారి మరియు క్షయీకరణకారితో కలిపి ద్రవ రూపంలో ముడి లోహాన్ని పొందే తీవ్రంగా వేడి చేసే రసాయన తాప ప్రక్రియ ఏది? ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రగలనము, స్మెల్టింగ్ అంటారు. ప్రగలనం అనేది బ్లాస్ట్ ఫర్నేస్ లో జరిగే అత్యంత ముఖ్యమైన రసాయన తాప ప్రక్రియ. ఇందులో బాహ్య ఇంధనం కోక్ మరియు ద్రవకారితో కలిపి ధాతువును బాగా కరిగిస్తారు. తద్వారా ద్రవరూప లోహం అడుగు భాగానికి, తేలికపాటి లోహమలం స్లాగ్ ఏదైతే ఉందో అది పై భాగానికి చేరుకుంటాయి. తర్వాత ప్రశ్న. రాగి యొక్క సల్ఫైడ్ ధాతువును భర్జనం చేసేటప్పుడు కొంత భాగం ఆక్సైడ్గా మారిన తర్వాత అది మిగిలిన సల్ఫైడ్తో చర్య జరిపి రాగి లోహాన్ని ఇస్తుంది. ఈ స్వయం క్షయీకరణ చర్యకు సరి అయిన రసాయన సమీకరణం ఏది? ఇందులో మీరు ఆప్షన్ చూసినట్టయితే ఒక 3 ఆప్షన్స్ కి అయితే వస్తారు. ఏబిసి. కానీ కరెక్ట్ ఆప్షన్ ఏదనేది ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. అల్ప క్రియాశీలత గల రాగి యొక్క సల్ఫైడ్ ధాతువును వేడి చేసినప్పుడు అది మొదట పాక్షికంగా ఆక్సైడ్గా మారుతుంది. తర్వాత గాలి సరఫరాను నిలిపివేసి వేడి చేసినప్పుడు మిగిలిన సల్ఫైడ్తో చర్య జరిపి స్వయంగా ద్రవరూప రాగి లోహంగా క్షయీకరణం చెందుతుంది. దీనినే స్వయం క్షయీకరణం అంటారు. తర్వాత ప్రశ్న. రైల్వే పట్టాల మధ్య గల బీటలను లేదా పగిలిన భారీ యంత్ర భాగాలను నిశ్చిత స్థానాల్లోనే అతికించడానికి ఉపయోగించే థర్మైట్ ప్రక్రియలో జరిగే రసాయన చర్య ఏది? ఇది లాస్ట్ టైము టెట్లో కూడా బిట్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా గెస్ చేయడానికి ట్రై చేయండి. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఐరన్ ఆక్సైడ్ మరియు అల్యూమినియం పొడుల మధ్య జరిగే చర్య. థర్మైట్ చర్యలో హెమటైట్ లేదా ఐరన్ ఆక్సైడ్ Fe2O3 ని అల్యూమినియం పొడితో జ్వలన వికెట్ సాయంతో చర్య జరిపిస్తారు. ఇది అత్యంత వేగవంతమైన తీవ్ర ఉష్ణమోచక చర్య కావటం వల్ల విడుదలయ్యే విపరీతమైన ఉష్ణానికి ఇనుము ద్రవ రూపంలో ఏర్పడి పట్టాల మధ్య గల రంధ్రాలను పూరిస్తుంది. దీని యొక్క రసాయన సమీకరణాన్ని కూడా ఇవ్వడం జరిగింది. Fe2O3 plus 2Al gives rise to Al2O3 plus 2Fe plus ఉష్ణము. ఇక్కడ అత్యంత ఉష్ణం అనేది విడుదలవుతుంది. సో ఇది ఏ చర్య అవుతుందంటే ఉష్ణ మోచక చర్య అవుతుంది. ఇది కూడా మనకి లాస్ట్ టైం బిట్లు అడిగాడు ఈ ప్రశ్న. తర్వాత ప్రశ్న. థర్మైట్ రసాయన చర్యలో అల్యూమినియం క్రింది ఏ విధంగా ప్రవర్తిస్తుంది? ఆన్సర్ క్షయీకరణ కారిణి, రెడ్యూసింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అల్యూమినియంకు ఆక్సిజన్ పట్ల గల ఆకర్షణ ఇనుము కన్నా చాలా ఎక్కువ. కాబట్టి ఇది ఐరన్ ఆక్సైడ్లోని ఆక్సిజన్ను సులభంగా గ్రహించి ఇనుమును వేరు చేస్తుంది. ఇక్కడ అల్యూమినియం ఆక్సిజన్ తొలగించి ఇనుమును క్షయీకరణం చేసినందుకు గాను ఇది ఒక బలమైన క్షయీకరణ కారణిగా పనిచేస్తుంది. రెడ్యూసింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది గుర్తుపెట్టు. సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం వంటి అధిక క్రియాశీల లోహాలను వాటి ధాతువుల నుండి వేరు చేయడానికి ఉపయోగించే అత్యంత అనువైన పద్ధతి ఏది? కరెక్ట్ ఆన్సరు ద్రవీకృత లవణాల విద్యుత్ విశ్లేషణ ద్వారా. అధిక క్రియాశీల లోహాలను ఆక్సిజన్ పట్ల విపరీతమైన ఆకర్షణ ఉంటుంది. వీటికి కార్బన్ లేదా కార్బన్ మోనాక్సైడ్ వంటి సాధారణ రసాయనాలతో క్షయీకరణం చేయటం వీలు పడదు. కాబట్టి వీటిని ద్రవీకృత స్థితిలో విద్యుత్ విశ్లేషణ చేయటం ద్వారా మాత్రమే కేథోడ్ వద్ద అత్యంత స్వచ్ఛమైన లోహాలను పొందవచ్చు. బాక్సైట్ నుండి అల్యూమినియం సేకరించే హాల్ హెరాల్డ్ విద్యుత్ విశ్లేషణ పద్ధతిలో శుద్ధ అల్యూమినా Al2O3 ద్రవీభవన స్థానాన్ని తగ్గించడానికి కలిపే పదార్థాలు ఏవి? ఇవి కూడా నాలెడ్జ్ బేస్డ్ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ క్రయోలైట్ మరియు ఫ్లోర్ స్పార్. కెమికల్ ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోండి. క్రయోలైట్ అంటే Na3Al(F6), ఫ్లోర్ స్పార్ అంటే Af2. శుద్ధ అల్యూమినియం ద్రవీభవన స్థానం చాలా ఎక్కువ, సుమారు 2000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. దీనికి క్రయోలైట్ మరియు ఫ్లోర్ స్పార్ ను కలిపినప్పుడు ద్రవీభవన ఉష్ణోగ్రత 950 డిగ్రీ సెంటీగ్రేడ్ కి తగ్గుతుంది. దీనివలన ద్రవీకరణ ప్రక్రియ సులభమై విద్యుత్ వాహకత పెరుగుతుంది. తర్వాత ప్రశ్న. జింక్, మెర్క్యూరీ వంటి అల్ప మరుగు స్థానాలు గల లోహాలను వాటిలోని అధిక మరుగు స్థానాలు గల మలినాల నుండి వేరు చేయడానికి ఉపయోగించే శుద్ధ ప్రక్రియ ఏది? ఈజీగానే గెస్ చేయొచ్చు. ఆప్షన్ బి స్వేదనం, డిస్టిలేషన్. అల్ప మరుగు స్థానాలు గల లోహాలను అపరిశుద్ధ మిశ్రమంతో కలిపి వేడి చేసినప్పుడు అవి సులభంగా ఆవిరి రూపంలోకి మారతాయి.
ఈ ఆవిరులను సేకరించి చల్లబరచడం ద్వారా స్వచ్ఛమైన లోహాన్ని వేరు చేస్తారు. మలినాలు ఆవిరి కాకుండా పాత్ర అడుగునే మిగిలిపోతాయి. ఈ పద్ధతిని స్వేదనము అంటారు. తర్వాత ప్రశ్న, టిన్, సీసం వంటి అత్యంత తక్కువ ద్రవ్యమాన స్థానం కలిగిన లోహాలను వాటికన్నా ఎక్కువ ద్రవ్యమాన స్థలం గల మలినాల నుండి వేరు చేయడానికి వాలుతలం గల ఫర్నెస్ పై వేడి చేసే పద్ధతి ఏది? ద్రవీకరణము. ద్రవీకరణ పద్ధతిలో అపరిశుద్ధ లోహాన్ని వాలుగా ఉన్న ఫర్నెస్ లో ఉంచి జాగ్రత్తగా లోహం యొక్క ద్రవ్యమాన స్థానానికి సమానమైన ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. అల్ప ద్రవ్యమాన స్థానం గల లోహం మొదట కరిగి జారి కిందకు పడుతుంది. అధిక ద్రవ్యమాన స్థలం గల ఘనరూప మలినాలు పైనే ఉండిపోతాయి. సొంత ఆక్సైడ్ మలినాలు గల అపరిశుద్ధ రాగిని శుద్ధి చేయడానికి పచ్చి ఆకుపచ్చని కర్రలతో కలబెట్టే పోలింగ్ ప్రక్రియలో కర్రల నుండి విడుదలయ్యే ఏ వాయువులు ఆక్సీకరణ కారణిగా పనిచేస్తాయి? హైడ్రోకార్బన్ వాయువులు అంటే మీథేన్ వంటివన్నమాట. పచ్చి ఆకుపచ్చని కర్రల్లో అపరిశుద్ధ ద్రవ రూప రాగిని బాగా కలిగిపెట్టినప్పుడు ఉష్ణ తీవ్రతకు కర్రల నుండి విడుదలయ్యే హైడ్రోకార్బన్ వాయువులు రాగి లోపల ఆక్సైడ్ రూపంలో నిల్వ ఉన్న కార్బర్ ఆక్సైడ్ ను రాగిగా క్షయకరణం చేసి కరిగిన ద్రవాన్ని శుద్ధి చేస్తాయి. రాగి యొక్క విద్యుత్ విశ్లేషణ శుద్ధీకరణ ప్రక్రియలో ఆనోడ్ మరియు క్యాథోడ్లు వరుసగా వేటిని అమరుస్తారు? ఆనోడ్గా అపరిశుద్ధ రాగిపట్టి, క్యాథోడ్గా స్వచ్ఛమైన రాగిపట్టి. విద్యుత్ విశ్లేషణ శుద్ధీకరణలో ఆనోడ్ గా లావుగా ఉండే అపరిశుద్ధ రాగి గడ్డిని అమరుస్తారు. క్యాథోడ్ అంటే రుణద్రవం గా సన్నగా ఉండే స్వచ్ఛమైన రాగి పట్టీని అమరుస్తారు. కరెంటు పంపినప్పుడు అపరిశుద్ధ రాగి కరిగి ద్రవంలో చేరగా ద్రవం నుండి స్వచ్ఛమైన రాగి క్యాథోడ్ పై గట్టిగా పేరుకుపోతుంది. దీని నుంచే లాస్ట్ టైం టెట్ లో కూడా బిట్ అడగడం జరిగింది. ఏ ద్రవం వద్ద లోహం అనేది మనకు లభిస్తుంది అని. ఎక్కడి నుంచి లభిస్తుంది? క్యాథోడ్ వద్ద. రాగి విద్యుత్ విశ్లేషణ శుద్ధీకరణలో ఆనోడ్ పట్టి క్రింద పాత్ర అడుగున పేరుకుపోయే బంగారం, వెండి మరియు ప్లాటినం వంటి విలువైన కరగని మలినాలను ఏమని పిలుస్తారు? ఆనోడ్ బురద, ఆనోడ్ మడ్ అంటారు. అపరిశుద్ధ రాగి ఆనోడ్ కరిగి ద్రవంలో చేరుతున్నప్పుడు ఆ పట్టీలో ఉండే కరగని విలువైన ఉత్కృష్ట లోహాలైన బంగారము, వెండి, ప్లాటినం వంటి మలినాలు నేరుగా ఆనోడ్ కింద రాలి అడుగున పేరుకుపోతాయి. దీన్ని ఆనోడ్ బురద, ఆనోడ్ మడ్ అంటారు. దీని నుండి విలువైన ఉప ఉత్పత్తులను సేకరిస్తారు. గాలిలోని హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువుతో రసాయనికంగా చర్య జరపడం వల్ల వెండి వస్తువులు కాలక్రమేణా నల్లగా మారడానికి కారణమైన సమ్మేళనం ఏది? సిల్వర్ సల్ఫైడ్. వాతావరణంలో ఉండే స్వల్ప ప్రమాణంలో హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు వెండితో చర్య జరిపి దాని ఉపరితలంపై నల్లని సల్ఫైడ్ పొరను ఏర్పరుస్తుంది. దీనివల్ల వెండి నల్లబడుతుంది. సిల్వర్ సల్ఫైడ్ Ag2. తేమగల గాలిలోని కార్బన్ డయాక్సైడ్ మరియు ఆక్సిజన్లతో రాగి పాత్రలు చర్య జరిపి వాటిపై ఆకుపచ్చని రంగు పొరను ఏర్పరుస్తుంది. ఈ రసాయన పదార్థం ఏది? ఇది కూడా మీరు చక్కగా గెస్ చేయొచ్చు. కాపర్ కార్బోనేట్. తర్వాత ప్రశ్న, ఇనుప వస్తువులు తుప్పు పట్టడానికి వాటిలో ఏ అంశాలు అత్యంత ఆవశ్యకం? ఒకసారి ఆప్షన్స్ ని బాగా పరిశీలించండి. పరిశీలించినట్టయితే మీరు 2 ఆప్షన్స్ లోకి అయితే వస్తారు. దాంట్లో ఏది ఫైనల్ అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఏ ఆప్షన్స్ లోకి వచ్చారు? ఏ మరియు సిలు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటన్నది చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ సి. ఇనుము తుప్పు పట్టడానికి గాలి అంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ మరియు తేమ రెండు ఒకేసారి అత్యంత అవసరమవుతాయి. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఇనుము తుప్పు పట్టడం జరగదు. తుప్పు యొక్క రసాయన నామం ఫెర్రిక్ ఆక్సైడ్ Fe2O3. చాలా ఇంపార్టెంట్. తుప్పు యొక్క రసాయన నామం ఫెర్రిక్ ఆక్సైడ్ Fe2O3. అంటే దాంతో పాటు వాటర్ ఉంటది కాబట్టి ఆ వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని అనేది తెలియకపోవడం వల్ల XH2 అని ఇవ్వడం జరిగింది. ఇనుము వస్తువు తుప్పు పట్టకుండా నిరోధించడానికి వాటిపై ఏ లోహం యొక్క సన్నని రక్షణ పొరను పూతగా పూసే ప్రక్రియను గాల్వనైజేషన్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. జింక్ పూత. ఇనుము కంటే జింక్ యొక్క క్రియాశీలత కలది. ఇనుముపై జింక్ పూత పోయటం వలన బాహ్య వాతావరణంలోని తేమ మొదట జింక్ పొరతో చర్య జరుపుతుంది, కానీ లోపల ఉన్న ఇనుమును రక్షిస్తుంది. దీనిని రసాయన శాస్త్రంలో స్వయం బలిదాన రక్షణ అని పిలుస్తారు. అల్యూమినియం వస్తువులు లోహ క్షయానికి గురి కాకుండా ఉండటానికి వాటిపై విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా అల్యూమినియం ఆక్సైడ్ యొక్క మందపాటి రక్షణ పొరను ఏర్పరిచే పద్ధతి ఏది? గెస్ చేయొచ్చు. యానోడైజింగ్. యానోడైజింగ్ పద్ధతిలో అల్యూమినియం వస్తువును యానోడ్గా ఉపయోగించి తగిన ఆమ్ల విద్యుత్ విశ్లేషణతో విద్యుత్ ప్రసారం చేస్తారు. దీనివల్ల దాని ఉపరితలంపై అల్యూమినియం ఆక్సైడ్ యొక్క ఆకర్షణీయమైన తుప్పు నిరోధక రక్షణ పొర గట్టిగా ఏర్పడుతుంది. చివరి ప్రశ్న, ఇనుమును క్రోమియం మరియు నికెల్ లోహాలను కలిపి తయారు చేసే ఏ
మిశ్రమ లోహం సాధారణ ఇనుము కంటే అత్యంత తుప్పు నిరోధకతను కలిగి ఉండి వంట పాత్రలు, శస్త్రచికిత్స పరికరాల తయారీలో ఉపయోగపడుతుంది. ఇది అందరూ కరెక్ట్‌గా గెస్ చేస్తారు. స్టెయిన్‌లెస్ స్టీల్ సాధారణంగా ఇనుము గాలి, తేమ తగలగానే త్వరగా తుప్పు పడుతుంది. ఇనుముకు క్రోమియం, నికెల్ మరియు అతి తక్కువ శాతంలో కార్బన్ కలపడం ద్వారా స్టెయిన్‌లెస్ స్టీల్ మిశ్రమ లోహం తయారవుతుంది. దీనికి అద్భుతమైన తుప్పు నిరోధకత ఉంటుంది మరియు ఇది నిత్య జీవితంలో విస్తృతంగా ఉపయోగపడుతుంది. చూసారుగా ఫ్రెండ్, ఈ విధంగా టెట్ సిలబస్‌లో ఇవ్వబడిన అన్ని టాపిక్స్‌ను పూర్తిగా కవర్ చేస్తూ మన ఛానల్‌లో వీడియోస్‌ను అప్‌లోడ్ చేస్తున్నాం. వీటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోను ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్‌కు తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.